కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ముందేమీ రాలేదు. ముందు వీళ్ళు కోలుకోవాలి. వీళ్ళని కొంచెం వదిలేయండి. అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి. పెద్ద చెల్లి చెప్పింది, చిన్న చెల్లి చెప్పింది. ముగ్గురు చెల్లెళ్ళు చెప్పారు మమ్మల్ని వదిలేయండి బాబు క్షమించమని. కామెంట్లు కూడా ఆఫ్ చేసుకున్నారు. పచ్చి బూతులు తిడుతున్నారు. ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య. ఇదేది ఏది ఊర్లు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు 197 దేశాల్లో ఇదే అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్ వరకు వెళ్ళిపోయింది. అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవ. ఏటి దేశంలో ఇంకే సమస్య లేవా? అక్కడ ఎన్ని సమస్యలున్నాయి అన్నీ వదిలి ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు తిట్టింది అంతే కదా. ఎవరిని తిట్టింది? యెస్, కస్టమర్లే దేవుళ్ళు. దేవుళ్ళనే తిట్టింది. ఎందుకు తిట్టిందంటే ఫ్రస్ట్రేషన్. వ్యాపారం చేయడంలో చేత కాక, నా కర్మ బాగోగలేక, బీపీ ఎక్కువయ్యి, ఇంకా బాగుంటే బలుపు ఎక్కువయ్యి తిట్టేశాం. అయిపోయింది. దుకాణాలన్నీ క్లోజ్ అయిపోయాయి కదా. వ్యాపారం అంతా కుప్పకూలిపోయింది కదా. మీరందరూ అంటున్నారు, అన్వేషణ నువ్వెందుకురా ట్రావెలింగ్ బిజినెస్ చెయ్యవని. చూసారా? నోటు దూల ఉంది. మాకు బీపీ ఉంది. మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం. ఎవడొస్తాడు ఇప్పుడు తిడితే? నా దగ్గర ఎవరు వ్యాపారం చేయను. ఎంత నేను సెలబ్రిటీ అయినా మరి ఊపు, తోపు బాలయ్య బాబు గారు బీపీ ఎక్కువ ఉంటది మాకు. అంతే. బీపీ ఉన్నోళ్ళకి వ్యాపారం పనిచేయదు. బీపీ నోటు దూల ఉన్నోడికి వ్యాపారం పని చెయ్యదు. ఎగ్జాంపుల్ నేను, మా చెల్లుళ్ళు. వదా మార్చుకుంటాం. మమ్మల్ని మేము మార్చుకొని కంట్రోల్, బీపీని కంట్రోల్ అనుకోని బూతులు కంట్రోల్ చేసుకొని ఇప్పుడు నేను గడిచిన 6 రోజుల నుంచి బూతులు ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటున్నానో ఆళ్ళు కూడా కంట్రోల్ చేసుకొని వ్యాపారాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తాము. మళ్ళీ కంబ్యాక్‌తో మేము వస్తాము. మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. ఎవ్వడూ తప్పు చేయలేదు. ఎవ్వడూ పతితులు కాదు. మంచి మాటలు మాట్లాడినోడు ఎవరు మంచోడు కాదు. అలాగని బూతులు మాటలు మాట్లాడినోడు కూడా చెడ్డోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. బూతులు మాట్లాడుతున్నాడంటే ఆడేం చెడ్డోడు కాదు. ఆళ్ళలో ఆవేశం ఉంటది. ఆడికి మోసం చేయడం తెలీదు. మా చెల్లెళ్ళకి మోసం చేయడం తెలీదు. అందుకే బూతులు తిట్టారు. కొంటే కొను అరే మిమ్మల్ని ఎవరు కొనమన్నారు? ఏమైనా బతిమలాడుతున్నారా? మీకు నచ్చితే నీ దగ్గర డబ్బుంటే కొను, లేకపోతే మానేసేయి. ఇంతే. రిచ్. మా పికిల్స్ రిచ్ అమ్మ. మా అలేఖ్య చిట్టి పికిల్స్ రిచ్. రిచ్ పీపుల్ తినాలి, పూర్ పీపుల్ తినలేరు. కావాలి అనుకుంటే మీరు రిచ్ అయ్యి కొనుక్కొని తినండి అంతే. ఇప్పుడు మేము ఆ పికిల్స్ బంద్ చేసేసి లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము.